Congratulations to Volga Video for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. సో ఈ రోజు చూసుకుంటే ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాను. అండ్ అదే బ్యూటిఫుల్ లొకేషన్లో ఇంకొక బ్యూటిఫుల్ పర్సన్ని బై హార్ట్ యాక్టింగ్లో మనందరికీ సుపరిచితులు. అప్పుడెప్పుడో 2001లో కెరియర్ స్టార్ట్ చేశారు ఈయన. స్టిల్ ఇప్పటికీ కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారనమాట. ఈయన ఏ పాత్రలో కనిపించినా మనం డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో పటాస్ ఒకటని చెప్తాం. అండ్ ఇప్పుడు రీసెంట్ సెన్సేషన్ శంబాలాలో కూడా హనుమంత్గా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి మధునందన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. ఇంకా మరి ఆలస్యం చేయొద్దు. నమస్తే. హలో నమస్తే. చాలా చాలా థ్యాంక్స్ అంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు. అయ్యో ఇట్స్ ట్రూ. నేను మీ వికీపీడియా ఓపెన్ చేస్తే 2001లో చెప్పాలా నేను ఏ క్లాస్ చదువుతున్నాను. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. ఓ మై గాడ్. 2001. నేను నిజంగా వెళ్ళి సెర్చ్ చేసి ఉన్నాడు ఆయనలో, అందులో ఎక్కడున్నాడు ఏంటి ఏంటి అని మొత్తం సినిమా అదంతా డ్రాగ్ చేస్తే ఎక్కడో ఎంఎస్ నారాయణ గారు మిమ్మల్ని తిడుతున్న పోస్టర్ దగ్గర అక్కాను. ఓకే ఈయననే ఉన్నారనమాట. ఎక్కడ కొన్ని డీటెయిల్స్ మిస్ప్లేస్డ్ గా వేస్తూ ఉంటారు, సిమిలర్ ఫేసెస్ ఉంటాయి. ఏంటి అని చెప్పి అలా సెర్చ్ చేసి ఓకే కన్ఫర్మ్ చేసుకున్నాక ఐ మెన్షన్ ఇట్ అనమాట. నువ్వు నేను నువ్వు నేను నా ఫస్ట్ ఫిలిం. ఆ అవకాశం ఎలాగ వచ్చింది? అప్పటికి యు ఆర్ ఇంటూ సమ్ ఏడి ఏమన్నా అలాగే ఏమన్నా చేశారా? ఏం లేదు బట్ నువ్వు నేను టైంలో తేజ గారి ఫస్ట్ టైం ఆడిషన్స్, యాక్టర్ సెలెక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ చేసింది ఆయనే ఫస్ట్ టైం. అప్పుడు కొత్తోళ్లకు ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, అప్పుడు ద ఓన్లీ ప్లాట్ఫామ్ వాజ్ టు ఆఫీస్లోకి వెళ్ళి ఫొటోస్ ఇవ్వడాలు. ఆ ఆఫీసులు కూడా ఎక్కడో తెలియదు 70% మందికి. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో. ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ పట్ల కానీ ఒక దేవుడిలాగా తేజ గారు వచ్చి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తానని ఆయన ప్రకటించి మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆడిషన్స్ పెట్టి అందులో ఇంట్రెస్ట్ ఉందని, అంటే వీడికి ఉంది ఇంట్రెస్ట్, వీడికి ఒక డిసిప్లిన్ ఏడిసింది వీళ్ళు అనుకుంటే ఆయన తీసుకొని వాళ్ళని గ్రూమ్ చేసి వాళ్ళని యాక్టర్స్ని చేసి అలా. సో మై జర్నీ స్టార్టెడ్ త్రూ ఆడిషన్స్. అంటే దానికన్నా ముందు ఎప్పుడన్నా ఇంకా ఏమన్నా ఇచ్చి ఇవ్వడం జరిగి అక్కడెక్కడ ఓకే ఐ మీన్ అలాంటివి ఏమన్నా జరిగినాయా? లేదు, యాక్చువల్లీ నేను ఈ సినీ ప్రయాణంలో బిగినింగ్లోనే నేను తేజ గారి దగ్గరికి రాకముందు కూడా శాంతినివాసం సీరియల్ చేశాను. సీరియల్లో చాలా చిన్న పాత్ర చేశాను, వన్ డే రోల్. హర్షవర్ధన్ గారితో ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్లో చిన్న పాత్ర. అక్కడ రాజమౌళి గారితో పరిచయము. దెన్ పరిచయం అంటే హాయ్ హలో సార్ ఆ చిన్న వన్ డే చేశాం కాబట్టి ఇంకా ఆయన ఎలా గుర్తుపడతారు. అలా స్టూడెంట్ నెంబర్ 1 కూడా చేశాను అదే టైంలో. తర్వాత సైలో కూడా చేశాను. అలా తేజ గారిది కూడా మళ్ళీ కంటిన్యూస్ 3-4 సినిమాలు చేశాను. ఆయన ఒక విచిత్రం చేశాను, హిందీలో నువ్వు నేను చేశాను. అలా తేజ గారితో కూడా ట్రావెల్. బట్ బ్రేక్ మాత్రం నువ్వు నేను. ఆ తర్వాత ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ వచ్చిన బ్రేక్ అంటే ఇష్క్ అని చెప్పాలా, లేదంటే ఆ తర్వాత ఇంకా డెఫినెట్లీ బ్రేక్ వచ్చేది. అంటే బ్రేక్ ఏం రాలేదు, అంటే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇట్స్ నోయింగ్లీ అన్నోయింగ్ లాగా వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, పాసింగ్ క్లౌడ్ లాగా. ఆ టైంలో నేను చదువుకుంటున్నాను కూడా, అండ్ ఏజ్ గ్రూప్ కూడా చాలా చిన్న ఏజ్ గ్రూప్. అసలు మీ నువ్వు నేను అప్పుడు ఎంత మీ వయసు? 18, 17, 18 ఆ రకంగా, అంతే 18, 19 ఉంటుంది. సో ఆ ఏజ్ గ్రూప్ లో క్యారెక్టర్స్ కూడా తక్కువ ఉంటాయి కదా. అంటే సినిమాలో కనపడే క్యారెక్టర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో తక్కువ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్, అంటే అలాంటి క్యారెక్టర్స్ కనపడవు సినిమాల్లో. ఇద్దరు అప్పుడు పెద్దోళ్ళు లేదా ఒక మిడిల్ ఏజ్డ్ ఏదైనా క్యారెక్టర్ ఉండాలి అంటే ఉండాలిగా, ఏ ఫేస్ లో మెచ్యూరిటీ ఉండాలి, మన ఫేస్ లో ఏజ్ ఉండాలి. సో అలా చదువుకుంటూ సినిమా ప్రయత్నాలు చేస్తూ అలా 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 ఒక 4-5 ఏళ్ళు గడిచింది. అవ్వలేదు పని. మధ్యలో గ్యాప్ తీసుకొని యుఎస్కి వెళ్ళాను. యుఎస్ లో జాబ్ చేశాను ఒక 2 ఏళ్ళు. మళ్ళీ సినిమా పైన లాగి మళ్ళీ రిటర్న్ వచ్చాను. అయితే ఎంతో మొత్తం ఫిల్మోగ్రఫీ చూస్తే ఒక 3 ఏళ్ళు సినిమాలు మిస్సింగ్. అంటే 2007 to 2011 సంథింగ్. అది ఆ టైంలో మాత్రమే యువర్ నోవేర్, ఎక్కడ సినిమాలో ఉలుకు లేదు పలుకు లేదు. అగైన్ ఆఫ్టర్ దట్ యువర్ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈవెన్ దో మా ఓల్గా వీడియోస్ లో మా అన్ని కట్ గా మూవీ క్లిప్పింగ్స్ ఉంటాయి కదా, ఓల్గా వీడియోస్ ఇస్ మోర్ ఫేమస్ ఫర్ దాట్. ప్రతి దాంట్లో మీది మధునందన్ ఇలాగా ఇది అని చెప్పి మా దాంట్లో ఎప్పుడు మీరు కనిపిస్తూనే ఉంటారు మామూలుగా వీడియోస్ లో, ఏదో ఒక సినిమా మీది బై చేయడం. సూపర్. థాంక్స్ టు ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ హూ గేవ్ మీ an opportunity. ఇన్ని రోల్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు అయి ఉంటాయి లెక్కట్లేదు.
ఓకే. అంటే అది ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు నా దృష్టి. లెక్క పెట్టుకోవాలి, ఐ నెవర్ వాంటెడ్ టు, ఆర్ లేదు నాకు ఆ ధ్యాస ఆ! లేదు. లెక్క ఆ! పెట్టాలి, ఇన్ని చేసాను, ఆ! ఇంత అంత లేదు. లేదు లేదు. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ నంబర్స్. పని హ్మ్. చేసుకుంటూ వెళ్ళాలి అంతే. హ్మ్. లైఫ్ ఉన్నన్ని రోజులు సినిమాల్లో పని చేస్తూ, సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ అలా అలా వెళ్ళిపోవాలనేది నా ఫీలింగ్. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు రైట్ నౌ శంబాలాకొచ్చేస్తే రెస్పాన్స్ అదిరిపోయింది. మీరు ఎంత అమాయకంగా కనిపిస్తూ, "సార్ భయం సార్ నాకు, భయం భయం" అంటూ అసలు ఎవ్రీ సీన్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ ఉన్నారు. అంటే ఇప్పటిదాకా మీది డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఆఫ్ యాక్టింగ్ చూసాం మేము. లైక్ అన్న అన్న తమ్ముళ్ళ కింద చూసాము, ఫ్రెండ్స్ కింద చాలా క్యారెక్టర్స్, చాలా వేరియేషన్స్ చూసాము. కమింగ్ టు దిస్ ఒక అమాయకమైన హెడ్ కానిస్టేబుల్, చాలా నాకు ఒక అమాయకంగా డాటర్. ఉంటాడు. ఒక కూతురు, ఆ కూతురికి మళ్ళీ ఆటిజం ఒకటి. సో, ఎలా కేర్ చేస్తాడు నాన్నన్నది ఉంటే, చాలా బ్యూటిఫుల్‌గా మెల్డ్ అయింది మీ మొత్తం మీ షేడ్స్ ఏవైతే ఉన్నాయో. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు మీకెంత కనెక్ట్ అయింది? ఆడియన్స్‌కి ఎంత కనెక్ట్ అవుద్ది అని అనుకున్నారు? ఆఫ్‌కోర్స్ ఏ సినిమా మీ దగ్గరకొచ్చినా ఒక పర్స్పెక్షన్ మీకుంటుంది. యాస్ ఏ ఆర్టిస్ట్‌గా ఓకే. ఇది నాకు కనెక్ట్ అయింది. అంటే మన ఆడియన్స్‌కి కూడా కనెక్ట్ అవుతది అని ఒక థాట్ ఆల్రెడీ మనకుంటుంది. అలా మీకు ఈ క్యారెక్టరైజ్‌గా హనుమంతు ఎంత కనెక్ట్ అయింది? ఆడియన్స్‌కి ఎంత కనెక్ట్ అవుతుంది అని అనుకున్నారు? హనుమంతు అనే క్యారెక్టర్ డైరెక్టర్ గారు ఫస్ట్ టైం పిలిచి ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఫస్ట్ నాకు మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది హనుమంతు అనే పేరు. ఓకే. బికాజ్ నేను పర్సనలీ హనుమాన్ భక్తుడిని. హ్మ్. చిన్నప్పటి నుంచి హనుమాన్ని బాగా బిలీవ్ చేస్తాను. సో హ్మ్. హనుమంతు అనేసరికి బాగా కనెక్ట్ అయ్యాను. హ్మ్. అంతే ఆయన క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 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 ఆయన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్స్, ఆయన కథ చెబుతూ, ఆయన సార్ హిందీలో పంకజ్ త్రిపాఠి గారు ఉంటారు సార్, ఆయన క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు. ఆయన ఎలాగైతే క్యారెక్టర్స్ చాలా బ్యాలెన్స్డ్గా ఏదన్నా సిచ్యువేషన్, ఆయన ఆయన ఇరకాటంలో ఉన్న సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటూ ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో మీకు అలాంటి మీకు రెఫరెన్స్గా ఆ క్యారెక్టర్స్ ఆయన లాంటి రెఫరెన్స్ అని చెప్తున్నాను సార్ అనగానే చాలా గొప్ప రెఫరెన్స్ అనిపించింది. అవును. బికాస్ పంకజ్ త్రిపాఠి గారు ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. హిందీలో డెఫినెట్లీ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. సో ఆయన రెఫరెన్స్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించి, ఓకే, ఛాలెంజింగ్ అనిపించింది. అంత పెద్ద యాక్టర్ రెఫరెన్స్ ఇస్తున్నారు అని అంటే, సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ మనం నిజంగా బాగా పండించగలిగితే, బాగా చేయగలిగితే, పండించడం అంత పెద్ద మాట వద్దు కానీ బాగా చేయగలిగితే డెఫినెట్లీ మనకు పేరు వస్తుంది. అండ్ పేరు యాక్టర్కి ఎప్పుడు వస్తుంది అంటే సినిమా హిట్ అవుతూనే పేరు వస్తుంది. అవును, ఆబ్వియస్లీ ట్రూ. ఎంత పెద్ద క్యారెక్టర్ చించుకున్నా, ఎంత పొడిచినా, ఏం చేసినా అది హిట్ అవ్వాలి సినిమా. హిట్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని క్యారెక్టర్స్కి పేరు వస్తాయి. సో ఆయన కథ పూర్తి చేసినప్పుడు ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 50 to 60% కథ చెప్పాడు. బికాస్ నేను మొత్తం సినిమా అంతా ట్రావెల్ ఉంది కదా నాకు. సో మొత్తం కథ నాకు ఒక నెరేటివ్ అంతా తెలుసు, కథ ఇలా ఉంది. అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను ఆయనకి, సార్ ఈ సినిమా కన్ఫర్మ్ హిట్ సార్ అని. కథ వినగానే చెప్పేసాను, మీరు చెప్పినట్టు తీస్తే సినిమా హిట్ సార్ అని. ఆయన చెప్పినట్టు తీశారు. చెప్పిన దానికంటే ఇంకా బెటర్ గా తీశారు. అది సినిమాలో అంతా పెట్టలేక కొంచెం తీసేశారు ఆయన. అంటే యా, సో చెప్పినట్టుగా తీసి చాలా, ఐ మీన్ రిజల్ట్ తెలిసిందే. ఈవెన్ సినిమా మొత్తం చూసినప్పుడు నాకు ఒక డైలాగ్ రిపీట్ మోడ్లో వస్తుంది తర్వాత. ఐ లవ్ దట్ పోర్షన్. సార్ మీరు నా బరువు మోయలేరు అని అనిన తర్వాత ద కట్ షాట్, ఐ డోంట్ వాంట్ టు రివీల్, యాక్చువల్ సినిమా ఇంకా ఉంది కాబట్టి ఆ కట్ షాట్లో ఆ డైలాగ్ని ప్లేస్ చేసి ఆ ప్లేస్మెంట్తో చూపించారు చూసారా, ఒక్కసారిగా కంట్లో గిర్ అని తిరుగుతాయి అనమాట నీళ్ళు. అంత బ్యూటిఫుల్గా ఉందాము ఆ సీన్ స్విచ్ చేయడం అన్నది. చాలా అసలు చాలా చాలా బాగుంది అదైతే. నాకు మొన్న ఒక ఫ్రెండ్ తిరుపతి నుంచి ఫోన్ చేశారు. తను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో చూస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారంట. బికాస్ దే నో మీ పర్సనలీ. అంటే లిటరలీ ఏడుస్తున్నారంట. అంటే కనెక్ట్ అయిపోయి ఏడ్చేస్తున్నారు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడమంటే మాట్లాడండి నేను. అంటే ఇంకా తప్పలేదు, ఎందుకు అలా చేశారని ఏడుస్తున్నారంట. సో ఐ ఫెల్ట్ గుడ్. అంటే ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యారు క్యారెక్టర్ కి అనేది బాగా అనిపించింది. ఒకటి, మిమ్మల్ని భయంకరమైన బండబూతులు తిట్టేస్తే యువర్ హిట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ నెగటివ్ క్యారెక్టర్. ఇంకొకటి, విపరీతంగా కళ్ళంతా నీళ్ళు పెట్టేసుకున్నారన్నా కూడా యువర్ హిట్ కదా. ఇంత జర్నీలో వాట్ ఈస్ బ్యూటిఫుల్, ఒక మంచి మెమరీ ఎవరో ఒకళ్ళు మీకు ఇచ్చినటువంటి లైక్ కమెంట్ కావచ్చు, కాంప్లిమెంట్ కావచ్చు, ఏమైనా గుర్తున్నాయా?
అంతసేపు ఆలోచిస్తున్నారు ఏంటండి? అంటే ఏమో అంటే అంత గుర్తు పెట్టుకునేంత నాకు గుండె జరగాలంటే మై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఓకే, నాకు 2 మెమరీస్ ఉన్నాయి ఆ సినిమాతో. ఒకటి సైమాకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్స్ లో నేను, రావు రమేష్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నేను ఆ ఇయర్ సో నామినేషన్స్ లో ఉన్నాను. సో అంత పెద్ద యాక్టర్స్ పక్కన నామినేషన్ లో ఉండడం అనేది ఐ ఫెల్ట్ వెరీ గుడ్. బిగ్ యాక్టర్స్, యాక్టర్స్ హూమ్ ఐ లుక్ అప్ టు. వీళ్ళు చాలా గొప్ప యాక్టర్స్ రా అని మనం అనుకుంటాం కదా, స్క్రీన్ మీద చూసారే భలే చేశారు. అలాంటి వాళ్ళ పక్కన మనది ఫోటో ఉండి నామినేషన్ లో ఉండడం ఒక వెరీ వెరీ హ్యాపీ ఫీలింగ్. అవార్డు రాకున్నా అవార్డు వచ్చినంత పని అది, బికాజ్ యూఆర్ వాళ్ళ మధ్య పక్కన లిస్ట్ లో ఉన్నాం. రెండోది ఆ సినిమా అప్పుడే జరిగింది. ఆ సినిమా అప్పుడు ఒక డైరెక్టర్ ఆ టైంలో ఆయన ఫోన్ చేసి, ఈ క్యారెక్టర్ నువ్వు కాకుండా ఇంకొకటి చేసి ఉంటే బాగుండు అని ఏ ఒక్క క్షణం కూడా అనిపించలేదు మధు, అంత బాగా చేసేవు అన్నారు. సూపర్, బిగ్గెస్ట్ థింగ్ అసలు. ఇది కాకుండా అరే క్యారెక్టర్ బాగుంది కానీ ఆడికి సెట్ అవ్వలేదు, లేదా క్యారెక్టర్ బాగుంది ఈడ సరిపోలేదు, క్యారెక్టర్ బాగుంది ఆడైతే ఇంకా బాగా చేసి ఉండు, అలాంటి ఏవి రాలేదు. అది దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అన్నారు. సో అప్పుడు అనిపించింది ఓకే పర్లేదు, మనలో ఒక నటుడు ఉన్నాడు, ఆడు పలుకుతున్నాడు అనిపించింది. ఓకే, అయితే మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఎక్కువ శాతం సినిమాలు, ఐ మెన్షన్ యూ బిఫోర్ ఆల్సో, నితిన్ గారితో, మీ నితిన్ గారి కాంబినేషన్ లో యాజ్ ఎ ఫ్రెండ్స్ కింద చాలా సినిమాలు చేశారు మీరు కదా. సై కావచ్చు, ఒంజర్ గల్లంత్ కావచ్చు, ఇష్క్ కావచ్చు, లిస్ట్ తీస్తే చల్మోహన్ రంగ కావచ్చు. ఎలా ఉంటుంది మీ ఇద్దరు ర్యాప్? హౌ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ కాబట్టి ఆన్ స్క్రీన్ కూడా అది బాగా పలికింది ఆబ్వియస్లీ. అండ్ నితిన్ గారి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఆయన లైఫ్ లో ఇష్క్. అవును. సో ఆ కాంబినేషన్ ఇంకా అలా రిపీట్ అవుతూ వచ్చింది. కంఫర్ట్ అండ్ మా ఇద్దరు స్క్రీన్ పేరింగ్ బాగుంటది అని ఇప్పటికీ చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పటికీ జనాలకి ఇష్క్ లో మీ క్యారెక్టర్ అంటే, అరే నా పెళ్లికి రావారా నువ్వు, నా పెళ్లికి రావా, ఎక్కడున్నావురా నువ్వు, డైలాగ్స్ అన్ని గుర్తుంటాయి ఆబ్వియస్లీ. మన అలా అది ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా ఉంటది కాబట్టి మా పేరింగ్ అట్లా బాగా క్లిక్ అయింది. బట్ ఇంకా అలా స్క్రీన్ మీద మా ఇద్దరిది బాగుంటది ఈక్వేషన్. అవును. సో అక్కడ ఆన్ స్పాట్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకుంటుంటారు డైలాగ్స్? మీకు మీరు ఇన్వాల్వ్ అవుతారా? బేసిక్ గా వేరే ఏ డైరెక్షన్ అయినా ఎవరున్నా సరే మీరు మీ స్క్రిప్ట్ వైజ్ గా వాళ్ళు ఇచ్చిందే చేస్తుంటారా, లేదంటే ఏమన్నా కరెక్షన్స్? లేదు, ఇప్పుడు డిపెండ్స్. సెట్ లో ఇప్పుడు కొంతమంది ఇప్పుడు డైరెక్టర్స్ పెద్దోళ్ళు వాళ్ళు ఒక స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ గా అనుకొని స్ట్రిక్ట్ గా అనుకొని చేస్తారు. ఓకే, అలాంటప్పుడు మనం ఏ అడ్వైస్ ఇవ్వడానికి ఉండదు, బికాజ్ వాళ్ళ ఒక బౌండ్ స్క్రిప్ట్ ఇది అంటే అదే మీటర్ లో వెళ్తారు. ఇది అనుకుంటే ఇది. కొన్ని ప్లేసెస్ లో ఎలా ఉంటదంటే మనం ఇక్కడ ఇది ఉంటే బాగుంటదేమో, ఇక్కడ ఇది ఉంటే బాగుంటదేమో అని డెఫినెట్లీ మనకు అనిపిస్తుంది. అనిపించినప్పుడు చెప్పినప్పుడు డెఫినెట్లీ డైరెక్టర్ సరే ఇది బాగుందంటే తీసేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ అందరూ దే ఆర్ వెరీ ఓపెన్, బికాజ్ ఏదున్నా సినిమాలో పని అవుతే చాలు, బాగుంది కదా ఐడియా, బాగుంది కదా ఇన్కార్పొరేట్ చేద్దామని దే ఆర్ వెరీ వెల్కమింగ్. ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ తో మీరు ఆల్మోస్ట్ వర్క్ చేస్తారు కదా. అందరికీ రాజమౌళి గారితో వర్క్ చేయాలి ఒక్క సినిమా అని అనుకునే వాళ్ళకి మీరు ఆయన ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లో సీరియల్లో ఒకరోజు నటించారు, ఆ తర్వాత సైలో యాక్ట్ చేశారు, స్టూడెంట్ నెంబర్ 1 లో యాక్ట్ చేశారు. ఆయన చాలా చెక్కుతా ఉంటారు, జక్కన్న అని అంటారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్ టైం అంటే ఏం చెప్తారు? 100% అంటే ఆయన అప్పుడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని ఆమిర్ ఖాన్ గారికి ఉంటుంది, మిస్టర్ ఆమిర్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. బట్ ఐ గెస్ అమంగ్ డైరెక్టర్స్ ఆయన మామూలు పర్ఫెక్షనిస్ట్ కాదు అదే అస్సలు. అంటే ఆయన మేము పనిచేస్తున్నప్పుడు మేము మాట్లాడుకునే వాళ్ళం, ఆయనకు తెలిసేమోరా ఏది పర్ఫెక్టో, అక్కడికి వచ్చేంత వరకు ఆగరు అని. సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ వి డోంట్ నో వాట్ ఈస్ పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్షన్ అంటే ఏంటి, ఎక్కడ దాని బార్ ఏంటి అనేది తెలియదు. బట్ వీ యూజ్డ్ టు థింక్ ఆయనకు తెలిసేమో, అక్కడ పర్ఫెక్షన్ అనేది ఆయనకు తెలుసు, అక్కడ రీచ్ అయ్యే వరకు ఆగరు ఆయన. ఆయన ఒకటి అనుకుంటే అది పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవుతే ఆయన అక్కడ వరకు ఆగరు అని అనుకునే వాళ్ళం. సో ఇట్ ఈస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆయనతో పనిచేయడం. ఇప్పుడు రీసెంట్ హిట్ కొట్టారు అఖండ తోటి బోయపాటి గారు, ఆయనతో పాటు వినయ విజయరామ చేశారు.
ఇంకో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి 4వ అన్నయ్యగా చేసినటువంటి మీరు, హౌ ఇస్ ఈ కాంబినేషన్ ఎట్లా ఉండే? హౌ ఇస్ అది అంటే అంత పెద్ద కాంబినేషన్, అంత పెద్ద సినిమా ఫార్ మీ ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ కొన్ని రోజులైతే కొంచెం భయంగానే ఉండే. అంటే అంత పెద్ద కాంబినేషన్, బోయపాటి గారు, రామ్ చరణ్ గారు అంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటది ఏంటి అని. బట్ అయ్యో, బోయపాటి గారు అంతే స్వీట్, రామ్ చరణ్ గారు ఇంకా ఆయన డబల్ కమీట. రామ్ చరణ్ గారు అయితే ఇంకా డబల్ కమీట అని అసలు. ఆ సీన్ ఉంటుంది కదా, పెళ్లి చూపుల సీన్, నేర్చుకో అని ఇప్పటికీ చాలా మంది రిపీట్ మోడ్ లో పెట్టుకొని చూస్తూ ఉంటారు ఆ సీన్ ని. నాకెందుకో డౌట్ అనిపిస్తుందిరా ఇది అని మీరు అందరు టీజ్ చేయడం కావచ్చు, తందనే సాంగ్ లో కావచ్చు. అంటే ఆ సినిమాలో అందరికి ఈక్వల్ స్పేస్ దొరికింది అని అనిపించింది నాకు, ఎవ్రీ యాక్టర్ కి. ఆ బోయపాటి గారి సినిమాలో బోల్డ్ మంది ఉంటారు ఆర్టిస్టులు, చాలా మంది ఉంటారు. అంటే ఫుల్ కలర్ఫుల్ గా మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు. ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది యాక్టర్స్ కి అవకాశం ఒకటి, ఎగ్జాక్ట్లీ, దెన్ పరిచయాలు, దెన్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ళకి చెప్పుకోవడానికి నేను ఈ సినిమాలో చేశానని ఒక చిన్న విజిటింగ్ కార్డు, చాలా గొప్ప విషయం. ఆయన ప్రతి సినిమాలో నిండుగుంటారు. అంటే ఎంతో మందికి ఆయన ఉపాధిని ఇస్తా ఉంటారు ఆయన, అది చాలా గొప్ప విషయం. ఇంకొక డైరెక్టర్, ఈయన గురించి చెప్పుకోవాలి మనం. సంక్రాంతి వచ్చిందంటే హిట్ అయిన జేబులో వేసుకుని వెళ్తా ఉంటారు, అనిల్ రావుపుడి గారు. అసలు పటాస్ లో మీరు వన్ ఆఫ్ ద ఐకానిక్ క్యారెక్టర్ అని చెప్తాను నేను. అస్సలు ఎవ్వరు మర్చిపోలేరు కూడా. ఏంటి మధునందన్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కూడా చేస్తారా అని ఒక కోణం రేజ్ అయింది. అసలు మీకు ఆయన ఏం చెప్పారు, మీరేం విన్నారు? పటాస్ అప్పుడు యూజువలీ మన దగ్గర ఈ హిజ్రా క్యారెక్టర్స్ కానీ లేకుంటే ఈ క్యారెక్టర్స్ చేసినప్పుడు వాటిని కామెడీ చేస్తారు. మన కామెడీకే వాడతాం మనం సినిమాలో. అవును. కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు అది సీరియస్ క్యారెక్టర్, సినిమాకు ఉపయోగపడే క్యారెక్టర్, టర్నింగ్ పాయింట్, సినిమాకు ఉపయోగపడే క్యారెక్టర్. సినిమాకు ఉపయోగపడే క్యారెక్టర్ ఏదున్నా ఏదైనా ఎలా ఉన్నా నేను చేయడం రెడీగా ఉంటాను. ఓకే, సినిమాకు ఉపయోగపడాలి అది. ఓకే, అది ఇద్దరు సినిమా కన్నా ఉపయోగపడాలి లేదా నాకన్నా ఉపయోగపడాలి. నేను ఫస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సినిమాకు ఉపయోగపడే క్యారెక్టర్లు అయితే ఏమవుతుందంటే గుర్తుపెట్టుకుంటారు ఆడియన్స్ కి గుర్తుంటది, అండ్ సినిమా అరే నిండుగుంటది. ప్రతి క్యారెక్టర్ సినిమాకు ఉపయోగపడితే అలాంటి సినిమాలు బాగా హిట్ అవుతాయి. సో నేను అది అలాంటి పడాలి అని ఎప్పుడు ఒక మైండ్ లో ఎప్పుడు ఒక టిక్ మార్క్ ఉంటది నాకు. సినిమాకు ఉపయోగపడే క్యారెక్టర్లు చెయ్యాలి, చేస్తే మంచిది. మనకు యాజ్ అన్ యాక్టర్ మనం కనపడతాము ఎక్కడో ఒక దగ్గర, మన అవకాశాలు అరే ఇది చేయగలడు అని మనం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని. సో ఆయన చెప్పినప్పుడు నేను ఒకటే చూసుకున్నాను, దిస్ ఇస్ నాట్ ఎ రెగ్యులర్ కామెడీ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్. ఓకే, ఇందులో సీరియస్నెస్ ఉంది అండ్ సినిమాకు ఉపయోగపడుతుంది క్యారెక్టర్. చేసాను బ్లైండ్ గా అంతే. కానీ ఒక డౌట్ ఉండే, నేను ఎలా తీసుకుంటారో ఒకటి, నేను పుల్ ఆఫ్ చేయగలుగుతానా చేయనా. ఒకవేళ ఇది మరీ హిట్ అయిపోతే అలా బ్రాండింగ్ చేసేస్తారా మళ్ళా నెక్స్ట్ ఇదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు రమేష్ గారిని తీసుకుంటే ఎగ్జాక్ట్లీ క్యారెక్టర్ ఈస్ డూయింగ్ అదే, ఏ చూసినా ఒకటే యాక్టింగ్ కదరా అన్న ఫీలింగ్ మొనోటనీ లాగా అయిపోతుంది. యా, సో అలా బ్రాండింగ్ చేస్తారని భయం ఉండే, మేబీ అది అవ్వలేదు. ఓకే, యాక్చువల్లీ పటాస్ ఇస్ ద ఫిలిం వేర్ వి ఎంటర్టైన్ ఎ లాట్. ఆ మదర్స్, ఆ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు దాకా ఎవ్వరు చూడలేదు. హిలేరియస్ గా నవ్వుకున్న ఎపిసోడ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ అంటే అది. అండ్ మీ దట్ ట్విస్ట్ ఉంటుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంటే సినిమా చూసేంత వరకు కూడా. కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తుంటారు ఆ సినిమాలో, పటాస్ లో. స్వాగ్, డైలాగ్, వెరీ బిగ్ కమ్బ్యాక్ ఫిల్మ్ అది. వెరీ బిగ్ కమ్బ్యాక్ ఫిల్మ్. అసలు మామూలు కాంబినేషన్స్ కాదు అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ వాయిస్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. అది ఒక పాజిటివ్ గా తీసుకోవచ్చు, నెగిటివ్ గా కూడా అయిపోతుంది, మనం చెప్పలేం. అంటే ఏంట్రా అన్ని బాగానే ఉన్నాయి, బాగానే యాక్ట్ చేస్తున్నాడు ఆ వాయిస్ వల్ల అని కొంతమందికి ఉంటుంది. లేదురా ఈ వాయిస్ ఏ సంథింగ్ డిఫరెంట్ దీనివల్లే అని. వాట్ యూ థింక్ అబౌట్ యువర్ వాయిస్? మీ కెరియర్ కి ప్లస్సా మైనస్సా? నాకు తెలియదు, బట్ ఇప్పటి వరకు అంటే ఇంకా ఉన్నాను అంటే ఎక్కడ మైనస్ అవ్వలేదనే కదా అర్థం. ఒకవేళ మైనస్ అయ్యి ఉంటే ఈ పాటికి సర్దేసుకొని ఎప్పుడో మళ్ళా యుఎస్ వెళ్ళిపోతాడు. ఇప్పటికీ ఉన్నాను అంటే, బట్ ఐ టెల్ యూ వన్ వెరీ నాకే షాకింగ్ అనిపించిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను నేను. కరోనా సెకండ్ వేవ్ అయిపోయింది, అప్పుడు కొంచెం లాక్డౌన్ ఓపెన్ చేశారు.
అప్పుడు అందరం మాస్క్లు వేసుకుంటున్నాము, మాస్క్లు వేసుకుని ప్రతి ఒక్కరు మాస్క్ కంపల్సరీ అన్నారు. నేను ఎక్కడో ఒక షాపింగ్ అప్పుడు బర్త్డే వచ్చింది అది కరోనాలో, బర్త్డే వచ్చినప్పుడు ఇంటి దగ్గర షాప్స్ ఓపెన్ ఉంటే వెళ్ళాను షాపింగ్ చేద్దామని. మాస్క్ వేసుకున్నాను, హుడీ వేసుకున్నాను, బికాస్ అప్పుడు కంపల్సరీ కదా మాస్క్ మనకు. వేసుకొని షాపింగ్ చేసుకున్నాను, షర్ట్ తీసుకున్నాను, నాతో పాటు కొంతమంది తీసుకున్నారు. నేను బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంతండి అని అన్నాను, అంతే. గుర్తుపట్టారా వాయిస్ తోటి? వాయిస్ గుర్తుపట్టారు. ఓకే సార్ మీరు యాక్టరా సార్? ఇమ్మీడియట్ వాయిస్ గుర్తుపట్టి, సార్ మీది చాలా ఫెమిలియర్ వాయిస్, మీరు యాక్టరా అన్నారు. అమ్మని నా వాయిస్ ఇంత పాపులరా అనుకున్నా నేను. నా వాయిస్ కి ఇంత అంటే నా వాయిస్ విని గుర్తుపెట్టుకునే జనాలు ఉన్నారా, వాయిస్ ఇస్ ఎ పెక్యులర్ వాయిస్, మళ్ళా దాన్ని విని గుర్తుపెట్టుకునే జనాలు ఉన్నారా అని నాకు అప్పుడు షాకింగ్ అనిపించింది. ఓకే నా వాయిస్ కి గుర్తుపట్టే జనాలు ఉన్నారు, నా వాయిస్ కి ఒక గుర్తింపు ఉంది అనేది అర్థమైంది. యాక్చువల్లీ కమింగ్ టు వాయిసెస్ మనం మాట్లాడుకుంటే ఎన్నో తమిళ్ ఆర్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ డబ్డ్ ఫిలిమ్స్ కి మన తెలుగులో ఉన్నటువంటి బెస్ట్ యాక్టర్స్ చాలా మంది డబ్స్ చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అలాంటి డబ్బింగ్ లానే చెప్పారా? నా పెక్యులర్ వాయిస్ నా సెట్ కాదు. ఒకవేళ ఎవరన్నా అడిగితే ఇన్ ఫ్యూచర్ లో? ఐ డోంట్ నో, ఇప్పటికైతే ట్రై చేయలేదు, బట్ ఎవరైనా వస్తే చేస్తారా? ఏదన్నా ఇప్పుడు వేరే భాషలో ఉన్న ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మంచిదే కదా. యాక్చువల్లీ ఈజీగా నేను ఎలాంటి డబ్ సినిమాలు వచ్చినప్పుడు ఈ వాయిస్ ఆయన చెప్పారు, ఆ వాయిస్ ఆయన చెప్పారు, ఐ విల్ గెస్ ఇట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ అదే అంటున్నా, నా వాయిస్ లైక్ యూ సెడ్ ఇట్స్ అ పెక్యులర్ వాయిస్. అది సెట్ అవ్వాలి కూడా, డైరెక్టర్లు కూడా వాళ్ళకు కూడా నచ్చాలి, వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఇది సెట్ అవుతుందా అవ్వదని. నాది వెరీ పెక్యులర్ వాయిస్, నాకే తెలుసు. బట్ ఇప్పటి వరకు అయితే దేవుడి దయ వల్ల నెగిటివ్ అవ్వలేదు. అది అన్ని నేను చేసే ప్రతి క్యారెక్టర్ కి హెల్ప్ అయ్యింది. వాట్ ఈస్ మధునందన్స్ ఫస్ట్ పేమెంట్ ఎంత? తేజ గారి సీరియల్ కి, సీరియల్ చెప్దామా తేజ గారి సినిమా చెప్దామా? గుర్తుందా అసలు? సీరియల్ కి ఐ డోంట్ థింక్ దే పేడ్ మీ. దే డోంట్ పేడ్. సీరియల్ కి నేను వెళ్ళినప్పుడు ఐ గెస్ ఓన్లీ కన్వీనియన్స్ ఏదో పే చేశారు అంతే. ఓకే. తేజ గారు అయితే 11,000 ఇచ్చారు. వావ్ నైస్. 11,000 పేమెంట్ వచ్చింది తేజ గారిది. అప్పుడు ఆయన స్టాండర్డ్ పేమెంట్ 11,000 అది వచ్చింది. యాస్టీస్ అది తీసుకెళ్ళి నేను యాదగిరిగుట్టలో అన్నదానానికి ఇచ్చేసాను ఆ 11,000. అది ఇంకా గుర్తుంది నాకు, యాదగిరిగుట్టలో అన్నదానానికి ఇచ్చాను. ఇప్పుడు లకారాల్లో తీసుకుంటున్నారా? అది తీసుకోవాలనే కోరుకుందాం, ఇంకా ఎక్కువే తీసుకోవాలని కోరుకుంటాం మేము. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటి వరకు అయితే నేను డబ్బు వెనక ఈ డబ్బు ఇంత తీసుకోవాలి అంత తీసుకోవాలి అదైతే లేదు నాకు, ఇప్పటికీ లేదు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఆర్ గుడ్ థింగ్ బ్యాడ్ థింగ్ తెలియదు నాకు, బట్ అలా వెళ్ళిపోతుంది. నేను అలా డబ్బుని ప్రాధాన్యంగా పెట్టుకొని ఇంతవరకు ఏ సినిమా చేయలేదు, అదైతే చెప్పగలను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సర్టెన్ టైం అయిపోయిన తర్వాత మోస్ట్లీ ద సపోర్టింగ్ ఆర్టిస్టుల కింద చేసే ప్రతి ఒక్కళ్ళు సర్వైవల్ వేలోకి వెళ్ళిపోతుంటారు. పర్లేదులే క్యారెక్టర్ ఓకే అని చెప్పేసి మేము గడపాలి కదా, మాకు డే గడవాలి కదా అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హౌ మధునందన్ ఫేస్డ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్ అంటే వాట్ యు విల్ సే? లక్కీలీ ఐ హావ్ అ సపోర్టింగ్ ఫ్యామిలీ అండ్ నేను ఆ డబ్బు మోడ్లో ఎప్పుడు పడలేదు. అండ్ ఒకటి నేను లైఫ్లో పెట్టుకున్న రూల్ ఏంటంటే మనం ఎంత రొట్టె ఉంటుందో, ఎంత పిండి ఉంటుందో అంతే రొట్టె చేసుకోవాలి, పిండి కొద్దే రొట్టె. సో ఎప్పుడు ఈఎంఐలో ఇది కొనేసుకోవాలి అది కొనేసుకోవాలి ఎప్పుడు పెట్టుకోలేదు. సో ఐ డోంట్ ప్రిఫర్ ఈఎంఐస్. ఐ రియల్లీ డోంట్ ప్రిఫర్ ఈఎంఐ. ఓకే, అంత బల్కే మన దగ్గర ఉంటే కొనాలి. ఈఎంఐలు లోన్లు పెట్టి కొని ఆ బర్డన్ నెత్తి మీద పెట్టుకొని నిద్ర సరిగ్గా ప్రెషర్ ఫీల్ అయ్యి రేపు పని ఉండి ఉండక అవి ఉండొద్దు అనేది స్ట్రాంగ్ ఫీలింగ్. సో I don't run after luxuries. So I don't నాకు డబ్బు వల్ల ప్రెషర్ ఉండదు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. అంటే ఇప్పుడు దాకా మధునందన్ యాక్ట్ చేస్తాడని తెలుసు, ఇలా అని చెప్పి తెలుసు, బట్ ఎనీవన్ డోంట్ నో మచ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ పరంగా? పక్కా హైదరాబాదీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎవరు సినిమాల్లో లేరు, నోబడీస్ ఫ్రమ్ సినిమా, నేనే ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ సినిమా. ఓకే, బట్ ఐ హ్యావ్ అ వెరీ సపోర్టింగ్ ఫ్యామిలీ. ఫైనాన్షియలీ ఎప్పుడు టచ్ వుడ్ దేవుడి దయ వల్ల ఏ రోజు కూడా దే నెవర్ అంటే ఎప్పుడు దే గేవ్ మీ 100% సపోర్ట్ ఫ్రమ్ మై డాడీ కానీ మా మమ్మీ కానీ మై వైఫ్ ఆర్ మై ఫ్యామిలీ, ఎనీబడి దే ఆల్వేస్ గివెన్ మీ టోటల్ సపోర్ట్. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. ఆ సపోర్ట్ వల్లే ప్రాబబ్లీ ఐఎమ్
వెరీ స్ట్రాంగ్లీ Okay. ఏబుల్ టు గో హెడ్. ఫ్యామిలీ నుంచి సంపూర్ణమైన సపోర్ట్ ఉంది కాబట్టి మీ పని మీరు హ్యాపీగా అలాగా సజావుగా చేసుకుంటూ వెళ్తున్నారు. సో టాటూస్ మీద మీ అభిప్రాయం ఏంటి? టాటూస్ మీద బికాస్ మీ చేతి మీద నేను త్రిశూలం టాటూ చూసాను. త్రిశూలం టాటూ అంటే నాకు త్రిశూలం టాటూ వేసుకోవాలని అసలు అదొక డ్రీమ్. ఎందుకు? అంటే నేను హనుమాన్ భక్తుని, శివుడి భక్తుని. ఓకే, ఐ డోంట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ వితౌట్ ఏమంటారు డూయింగ్ అభిషేకం. ఓకే, ఇంట్లోంచి బయటికి రాను. ఓకే, సో ఎవ్రీడే ప్రతిరోజు శివాభిషేకం చేసే బయటకు వస్తాను. సో ఐఎమ్ వెరీ వెరీ డివోషనల్ పర్సన్, వెరీ ఆర్డెంట్ శివ భక్తుని నేను. సో నాకు అది ఉండే వేసుకుందాం. కరోనాలో ఏమంటారు టైం పాస్ కాక ఏం చేయాలో తెలియక ఇంటికి పిలిపించుకొని మరీ వేయించుకున్నాను. కరోనా టైంలో వేయించుకున్నాను. ఓకే, నైస్. సో ఆ త్రిశూలం వెనకాల ఎంత కథ ఉందంటారు? ఐ లవ్ త్రిశూలం. నాకు అది ఎందుకో వెరీ పవర్ఫుల్ అనిపిస్తుంది. ఓకే, లుక్కే ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది త్రిశూలం లుక్కే. ఏం చేసుకున్నాం, ఇప్పుడు దాకా ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కదా, స్టిల్ యూ హ్యావ్ ఎనీ ఈ టైప్ ఆఫ్ ఆర్క్ ఉన్న క్యారెక్టర్ నాకు పడలేదు అని ఉన్నాయా? కోర్స్ ఇప్పటికీ కూడా దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అన్న ఫీలింగ్. నేను ఇండస్ట్రీలో ఉన్నా కూడా జస్ట్ ద బిగినింగ్, ఇంకా చేయాల్సిన చాలా ఉంది అనేది నా వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకా నా పొటెన్షియల్ కి తగ్గ క్యారెక్టర్స్ ఇంకా ఉన్నాయి, ఫ్యూచర్ లో రావాలి, వస్తాయి, డెఫినెట్లీ రాస్తారు. ఇంకా పెద్ద క్యారెక్టర్స్ చేస్తానని నాకు చాలా గట్టి నమ్మకం. మాకు ఉంది. మీకు అనిపించిన ఏమన్నా ఐకానిక్ క్యారెక్టర్స్ టైప్ ఏమన్నా ఉందా? లైక్ కంప్లీట్ ట్రైబల్ టైప్ లో ఇప్పుడు నా ఆల్ టైమ్ నేను ఇప్పటికీ నేను ఇంటర్వ్యూస్ చేసిన ఎన్ని ప్లేసెస్ లో చేసినా ఇది అడిగినప్పుడు ఇదే ఒక్కటే చెప్తాను, నేను ఏది చెప్పను. నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్ ఇస్ అరుంధతిలో విలన్ క్యారెక్టర్, సోను సూద్ క్యారెక్టర్. అది ఆల్ టైమ్ ఐకానిక్ క్యారెక్టర్. అసలు అది దాంట్లో ఉన్న షేడ్స్, దాంట్లో ఉన్న విలనిజము, దాంట్లో ఉన్న అది వేరు. దీన్ని బట్టి చూస్తే మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ విలన్ క్యారెక్టర్లో కాస్ట్ చేసి కంప్లీట్గా మీ మీదే ఉన్నటువంటి ఒక సినిమా అతి త్వరలో రావాలని, అలాంటి ఒక మంచి స్క్రిప్ట్ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకోండి. తదాస్తు కోరుకోండి, మీ కోరిక నెరవేరాలని నేను భగవంతుని కోరుకుంటాను. అయ్యో సూపర్ అసలు. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏమున్నాయి ఇప్పుడు లైనప్స్ లో? ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో ఒకటి విజయ్ దేవరకొండ అండ్ రాహుల్ సంకృత్యన్ మైత్రి మూవీస్ లో చేస్తున్నాను, అదొకటి. దెన్ జంగా అని ఒక సినిమా చేస్తున్నాను, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఇంకా మన అరుణ్ ఆదిత్ హీరో, అదొకటి. కొత్త డైరెక్టర్ కెవిన్ అని. దెన్ ఆకాశంలో ఒక తార చేస్తున్నాను, దుల్కర్ గారిది, పవన్ సాధినేని గారిది. దెన్ ఇప్పుడు రిలీజ్ కి ఉంది నారి నారి నడుమ మురారి, చేస్తున్నాను. పండగ బరిలో మీరు ఉన్నాను. అందులో చిన్న క్యారెక్టర్ బట్ నైస్ క్యారెక్టర్, వెరీ క్యూట్ క్యారెక్టర్, బాగుంటది. దెన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, బ్లాక్ అండ్ వైట్ అని, ప్రవీణ్ సత్తార్ గారి డైరెక్షన్ లో, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, శరత్ మరార్ గారి ప్రొడక్షన్. సూపర్ లైనప్స్ ఉన్నాయి అసలు. అన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, అన్ని వెరీ వెరీ డిఫరెంట్. ఒకటి కిరాతార్జున్ అని, అదొక కన్నడ, మన ప్రశాంత్ నీల్ గారి టీమ్ నుంచి ఒక కొత్త అబ్బాయి, హీస్ డైరెక్టింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు, అదొకటి చేస్తున్నాను. సూపర్. ఇంకేమో ఉన్నట్టున్నాయి, ఐ డోంట్ రిమెంబర్. 2001 to 2026 వాట్ మేజర్ చేంజెస్ మీరు చూసారు ఫిల్మ్ ఇండస్ట్రీలో? 1 to 26 2001 నుంచి 2026 వాట్ మేజర్ చేంజెస్ యూ నోటిస్డ్ అన్నది ఏముంది? సోషల్ మీడియా ఇస్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. ప్రిటీ మచ్ సోషల్ మీడియా ఇస్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. సో సోషల్ మీడియా ఇస్ ఎవ్రీవేర్. అలాగే ఇండస్ట్రీలో కూడా వచ్చింది. అండ్ సోషల్ మీడియా హ్యాస్ అ మేజర్ రోల్ టు ప్లే ఇన్ ఇండస్ట్రీ. అండ్ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇస్ ఓటీటీ. ఓటీటీ ఇస్ లైక్ అసలు గేమ్ చేంజర్. ఒకప్పుడు అదేమి అంత గేమ్ చేంజర్ అంటే గుడ్ ఆ బ్యాడ్ అని తెలియదు, బట్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్. yes it can turn the film and entire film. yeah ఒకప్పుడు చూసుకుంటే ఇంత ఈ ఫ్యాన్ బేసెస్ ఇవన్నీ అంత తక్కువ ఉండే. ఇప్పుడు చూసుకుంటే సర్క్యులేట్ అవ్వడం ఎక్కువైపోతుంది బికాస్ ఆఫ్ దిస్ మిస్యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ ఉన్నాయి. హౌ యు టేక్ దిస్ అంటే ఏం చెప్తారు? మీరు ఎవరైనా చూసుకోండి, ఒక పీరియడ్ లో యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని రోజులకు డల్ అయిపోతారు. అవును, బికాజ్ యూ కాంట్ మెయింటైన్ ఇట్ కాన్స్టెంట్. సస్టైనిటీ కాంట్ డూ ఇట్. 1 year యాక్టివ్ ఉన్నా, 2 years యాక్టివ్ ఉన్నా, 3 years యాక్టివ్ ఉన్నా, 4th year 5th year వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఓకే, ఎవ్రీబడి ఇన్ లైఫ్ cannot keep updating or keep
ఆల్వేస్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ ఎవర్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నోబడీ క్యాన్ డూ ఇట్. అంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకే బోర్ కొట్టేస్తారు. సో మీరు ఎంతోమంది యాక్టర్స్ని కలుస్తూ ఉన్నారు, వాళ్ళతో యాక్ట్ చేసి ఉన్నారు. అయితే కొన్ని వార్తలు మనకి మనసుకు అలా టక్కుమని గుచ్చుకుంటుంటాయి. ఎంత కాదనుకున్నా మీ ఫస్ట్ సినిమా ఇట్స్ మెమరబుల్ సినిమా ఫర్ యూ. నువ్వు నేను ఇట్స్ బ్లాక్ బస్టర్ హిట్. మామూలు హిట్ కాదు. పాటలు కూడా ఇప్పటికీ అందరికీ నోట్లో నాంతా ఉంటాయి. లిటరల్లీ ఆ పాట ఉంటుంది కదా, గాజువాక పిల్ల కావచ్చు, ప్రియతమా కావచ్చు. స్టిల్ ఇప్పటికీ నేను మార్నింగ్ నా ప్లేలిస్ట్ లో ప్లే అవుతా ఉంటాయి ఆ పాటలు. దట్ ఐ స్టిల్ లిజన్ ఆల్ దోస్ సాంగ్స్ అనమాట. అంత ఇష్టం జనాలకి. అలాగే ఉదయ్ కిరణ్ కూడా చాలా ఇష్టం చాలా మందికి. ఆయనకు ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన సినిమాలు అమితంగా లవ్ చేసే వాళ్ళు ఉన్నారు. హౌ యూ ఫెల్ట్ తను ఇలా నో మోర్ అన్నప్పుడు కానవచ్చు, ఈ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు? ఎంతోమంది యాక్టర్స్ ఉంటారు, బట్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఎవ్రీ వన్స్ మెమరబుల్ థింగ్. మీకు ఏంటి ఉదయ్ కిరణ్ గారితో మీకున్నటువంటి అసోసియేషన్ ఆఫ్టర్ మూవీ కూడా కంటిన్యూ అయిందా? ఏంటి? డెఫినెట్లీ కొన్ని రోజుల వరకు అయింది. అంటిల్ హి బికేమ్ అ స్టార్. ఆఫ్టర్ బికమింగ్ ఎ స్టార్ తను ఇంకా పెరిగిపోతుంది కదా. బట్ అంటిల్ దెన్ ఇట్ కంటిన్యూడ్. బట్ ఫెల్ట్ వెరీ, ఆ రోజు ఉదయ్ కిరణ్ ఆయనది తెలిసినప్పుడు కొంచెం ఎక్కడో కలుక్కుమన్నది. కొంచెం ప్రేమించే ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, తనని యూనో ఒక ఐకాన్గా ఎగ్జాంపుల్ తీసుకొని ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు ఎంతో మంది అలా సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోతాయి. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ రాంగ్ కూడా కదా సూసైడ్ చేసుకోవడం. అదొకటి బాధ అనిపించింది బాగా. అంటే పాపం ఎంత గోత్రు అయ్యాడో సూసైడ్ చేసుకున్నాడు అని. ఐ డోంట్ నో వాట్. నాకు రెండు సూసైడ్స్ అస్సలు నచ్చలేదు ఇండస్ట్రీలో. అంటే సుశాంత్ సింగ్ ఎగ్జాక్ట్లీ బోత్ కెరియర్ వేర్ లైక్ దట్ ఓన్లీ. ఇద్దరిది కూడా చూడడానికి ఆల్మోస్ట్ ఇద్దరు అలాగే మంచి వెరీ నైస్ ఫీల్ ఉన్న యాక్టర్స్ ఇద్దరు. వాళ్ళని చూస్తే మంచి ఫీల్ ఉంటది స్క్రీన్ మీద. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్. అదే ఇంకా అంటే సమ్టైమ్స్ కరియర్ ప్రెషర్ వల్ల చేసుకున్నప్పుడు కొంచెం మనకు కూడా అది తెలుస్తుంది. అయ్యో కరియర్ ప్రెషర్ ఇంత ఉంటుందా, హ్యాండిల్ చేయలేకపోతే ఇలా ఉంటుందా అని కొంచెం బాధ ఉంటుంది. బట్ నిలబడాలి ఇంకా, అంతే. దిస్ ఇస్ లైఫ్, యూ విల్ హావ్ టు ఫైట్. యునో టుడే ఆఫ్టర్ శంబాలా రిలీజ్ అయిన తర్వాత ఆది గారికి బాబు పుట్టాడు. ఈ రోజే కదా? ఈ రోజే. సో ఆల్రెడీ శివమల్లాల్ అన్న శంబాలా హిట్ అయింది, నీ కొడుకు పుడతాడు చూడు అని అంటే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నాడు అని అనుకున్నా. టుడే హిస్ వర్డ్స్ ఆర్ ట్రూ యాక్చువల్లీ. శంబాలా హిట్ తర్వాత వారసుడు వచ్చాడు ఆది గారికి. ఎనీవేస్ ఇలాగా మేమిద్దరం కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం ఆది గారికి. కంగ్రాచులేషన్స్ బ్రో. ఐ మీన్ నీకు జస్ట్ నీ బర్త్డే రోజు ఐ విష్ యూ దిస్ విల్ బి యువర్ బ్లాక్ బస్టర్ బర్త్డే అని. అలాగే బ్లాక్ బస్టర్ కంటిన్యూ అవుతుంది. I mean very happy for you and good luck to your family. Happy for your family. Yes. మీరు అన్నారు ఎన్ని ఇంటర్వ్యూలో అయినా చెప్పాను, పశుపతి క్యారెక్టర్ అంటే నాకు మహా ఇష్టం, అమితమైన ఇష్టం అని. ఇప్పుడు ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు. ఈ సినిమాకి ఫ్యామిలీకి సంబంధించిన ఆయనే ఆ పశుపతి క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పారు కదా. ఆయన మొన్న సక్సెస్ మీట్ లో ఆయన శంబాలా అంటే నాకు టీవీలో చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఆ రోజు యాక్చువల్లీ సక్సెస్ మీట్కి వెళ్ళలేకపోయాను. ఐ వాజ్ నాట్ వెల్, వెళ్ళలేకపోయాను. ఆయన టీవీలో చూస్తుంటే అసలు గూస్ బంప్స్. అసలు ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగులు చెప్తే ఉంటది. ఎంత ఎంత ముచ్చటేసిందంటే అంటే ఒక సక్సెస్ వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ లో ఆనందాన్ని. నాకు బాగా నచ్చింది ఏంటంటే సాయి కుమార్ గారు మైక్ తీసుకుని అరుణ హిట్ కొట్టాడు హ్యాపీయా అని చెప్పి అనడం. దట్ దేర్ షోస్ అసలు మామ కోడలు మధ్య ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ ఉందన్నది ఆ రోజు నాకు అనిపించింది. లైవ్ లో చూసేసరికి ఎంత వెయిటింగ్ లో ఉన్నారు అందరు కలిసి అనేది. ఎవ్రీబడీ వాజ్ వెయిటింగ్. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేను కూడా అంటే పర్సనలీ నేను కూడా ఒక హిట్ చూసి ఒక మంచి క్యారెక్టర్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. నాకు క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా దేవర్ వెయిటింగ్ ఎప్పుడు పడుతుందా అని. సినిమా హిట్ అయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు డిస్కస్ చేస్తుంటే లైక్ ఓ మై గాడ్ ఎంత. అదే సేమ్ జెర్సీలో నాని గారు మూమెంట్, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అదే అరుపరిపి అసలు క్రేజీ అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతమంది హీరోస్ తో వర్క్ చేశారు కదా,
ఆఫ్ కోర్స్ మూవీ టు మూవీ మారిపోయేసరికి ఎవరి జోన్లో వాళ్ళు బిజీ ఉంటారు. ఈవెన్ మీరు కూడా బిజీగా ఉండొచ్చు. ఇండస్ట్రీ పరంగా ఈ హీరో నేను మంచి టచ్లో ఉన్నాను, వీళ్ళతో మేము మాట్లాడుకుంటాం, మేము బయటికి వెళ్తూ ఉంటాం ఎక్కడికైనా, అట్లీస్ట్ యూ ప్లే ద స్పోర్ట్స్ అని ఆడతారా, క్రికెట్ కానీ? నేను క్రికెట్ వెళ్తా ఉంటాను, మాది ఒక టీం ఉంది, రెగ్యులర్ గా వెళ్తాను, అక్కడ సినిమా వాళ్ళు కలుస్తా ఉంటారు. ఐ మీన్ టచ్ విత్ ఎవ్రీబడి. బట్ రెగ్యులర్ గా కలుస్తామా అంటే ఆ కలిసేది తగ్గిపోయింది. బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ, ఎవ్రీబడి ఈస్ డూయింగ్. ఒక 3 సినిమాలు 4 సినిమాలు. నేను రాజారాం రెగ్యులర్ గా మాట్లాడుకుంటాము, నేను నారా రోహిత్ గారు రెగ్యులర్ గా మాట్లాడుకుంటాము. అలా ఉన్నారు హీరోస్ ఇప్పుడు. అంటే జస్ట్ వన్ నేమ్ చెప్తే మిగతా హీరోస్ అంటే మిగతా సడన్ గా గుర్తుండకపోవచ్చు. బట్ ఐఎమ్ టెలింగ్ we are in close. I keep talking to my close friends definitely regularly. Yes. Okay. అదే ఇందాక అడిగాను కదా, ఇఫ్ నాట్ యాక్టర్ కాకపోతే వాట్ మధు విల్ డూ అండ్ నేను ఇంతకు ముందుకు ఐ యూస్ టు వర్క్ యాజ్ హెచ్ఆర్. నేను హెచ్ఆర్ గా పనిచేశాను. మేబీ అదే కంటిన్యూ చేశాను మేబీ. ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ ఎవరైతే హెచ్ఆర్స్ ఉన్నారో వాళ్ళు ప్యాకేజీలు ఎక్కడెక్కడో ఉన్నాయి. అంటే నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఎవరైతే నాతో పాటు ఉండి దే ఆర్ ఎర్నింగ్ ఇన్ ఏమంటారు క్రోర్స్ ఇప్పుడు పర్ యానం, కోట్లలో సంపాదిస్తున్నారు. ఓకే. సో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ అమ్మగారితో బాగా క్లోజ్ ఉంటారు కదా మీరు? ఉంటాను. ఎందుకంటే ఒకరోజు ఒక ఫోన్ వాల్ పేపర్ చూసాను నేను, మా అమ్మగారు అని పరిచయం చేశారు కదా, దాన్ని బట్టి అంటున్నా. జనరల్లీ పీపుల్ ఎలా ఉంటారంటే టూ కేటగిరీస్ ఉంటారు. ఒకటి బాగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, లేదు అనుకుంటే సెల్ఫ్ లవ్ లో వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటారు. నౌ ఐ కమ్స్ అండర్ సెల్ఫ్ లవ్. ఐ కీప్ ఆన్ వాల్ పేపర్స్ నావే ఉంటాయి, ఎవరి పెట్టను నేను. నా లైఫ్ టైమ్ లో నాది పెట్టుకోను. అదే ఎందుకు అంత ఐఎమ్ నాట్ obsessed about myself. I want, see, I very strongly feel acting is my passion. Okay, I want to act. I want people to love my acting skills. ఓకే, నేను నన్ను కాదు, నా యాక్టింగ్ స్కిల్స్ నేను నచ్చాలి, వీడు మంచి యాక్టర్ అనిపించుకోవాలి, మంచి నటుడు అదే ఎస్, దట్ ఈస్ మై గోల్. నాకు నా మీద అసలు సెల్ఫ్ లవ్ అనేది లేదు, అసలు అబ్సెషన్ లేదు, సెల్ఫ్ లవ్ లేదు, ఏమీ లేదు. యు విల్ నాట్ ఈవెన్ బిలీవ్, ఇప్పటికీ మై హెయిర్ కటింగ్ గై ఇస్ మై చిన్నప్పుడు ఎవడైతే చేసేవాడో తనే. ఓకే, ఐ స్టిల్ గో టు హిమ్ ఓన్లీ. చిన్నగా ఉన్నప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఇంటి దగ్గర కొత్తవి ఏం ప్రయత్నాలు చేయరు, బాగా అలవాటైన ఏవైతే ఉన్నాయో అయ్యే చేస్తారు. అండ్ కమింగ్ టు దట్, మధ్యలో ఒక ఎరాలో యువర్ లిటిల్ చబ్బీ, మరీ అంత ఫిట్ గాను లేరు, మరీ అంత చబ్బీగాను లేరు, ఏదో మిడ్ లో ఉన్న ఆ మధు, కొంచెం చబ్బీ జోన్ లోకి ఉండే మధు సడన్ గా ఇలా ఫిట్ మధుగా ఎలా అయిపోయారు? హౌ ఇట్ హ్యాపెన్? ఎక్కడ పునాది పడింది, ఎక్కడ బీజియం పడింది, వాట్ హ్యాపెన్? అండ్ వెరీ బిగ్ ఫిల్మ్. I don't want to name the film because it didn't happen. నాకు రాలేదు, నా క్యారెక్టర్ అవ్వలేదు. ఆ సినిమాకి వెళ్ళినప్పుడు అది పోలీస్ రోల్ అన్నారు, పర్ఫార్మ్ చేయమన్నారు, నన్ను పోలీస్ డ్రెస్ లో చూసుకున్నారు. అప్పటికే శంబాల సినిమా నాకు పోలీస్ రోల్ ఓకే అయిపోయింది. ఓకే, ఈ డైరెక్టర్ గారు కూడా కొంచెం తగ్గితే బాగుంటుంది సార్ మీరు అని అన్నారు, యుగంధర్ ముని గారు. ఆయన కొంచెం తగ్గితే బాగుంటుంది సార్ అన్నారు. ఆ తర్వాత ఆ సినిమాకి వెళ్ళాను, ఆయన కూడా అదే అన్నాడు, కొంచెం తగ్గితే బాగుంటది పోలీస్ రోల్కి అని. ఇద్దరు అన్నారు అంటే కొంచెం మనము కొంచెం హైయర్ అటువైపే ఉన్నాం మనము కొంచెము, సో ఇటువైపు వచ్చేయాలని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. దిస్ వాజ్ ఎగ్జాక్ట్లీ సమ్ 6 months or 8 months ago. సో ఆ 8 months పీరియడ్ లో నేను యాక్చువల్లీ 6 months or 8 months కాదు, దిస్ వాజ్ 1 year ago. నేను డయట్ అప్పుడు స్టార్ట్ చేశాను. డయట్ అప్పుడు వెరీ రెగ్యులర్గా. అండ్ ఆల్సో మధ్యలో ఏమైందంటే ఇప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం ఏదో బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు కూడా డాక్టర్ సెడ్, సార్ కొంచెం ఫీవర్ మీకు కొంచెం ఏదో WBCలో ఎక్కువ ఉన్నాయి, కొంచెం వర్కౌట్లు అవి చేస్తే తగ్గిపోతుంది సార్, దీనికి మెడిసిన్లు ఏం అవసరం లేదు, ఇమ్యూనిటీ పెంచుకోండి అని అన్నాడు. ఇమ్యూనిటీ పెంచుకోండి రెగ్యులర్గా, ఇది సీజనలే, ఇమ్యూనిటీ పెంచుకుంటే సెట్ అయిపోతుంది అని. సో ఇవన్నీ టప్ అని మైండ్ లో పడిపోయి తగ్గమన్నారు, ఈయన ఇమ్యూనిటీ పెంచుకోమన్నాడు. సో వాట్ షుడ్ ఐ డూ? ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ డయట్ అండ్ ఎక్సర్సైజ్. ఎగ్జాక్ట్లీ. తగ్గడానికి బిగ్గెస్ట్ థింగ్ ఇస్ డయట్. ఆ రెండు కలిపి
ఫస్ట్ డయట్లో ఒక 4 నెలలు 5 నెలలు ప్రాపర్ డయట్, అంటే మంచి ఫుడ్ తిన్నాము, నాన్ వెజ్ తగ్గించడం, ఇదంతా చేసి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. లాస్ట్ ఒక 5-6 months నుంచి రెగ్యులర్ జిమ్కి వెళ్ళడము, ఒక 1 hour వర్కౌట్ చేసుకోవడం, వచ్చేయడం తగ్గిపోయింది. వాట్ ఈస్ యువర్ డైట్ ప్లాన్ అని చెప్తారు పాపం మీ ఆడియన్స్ కి? ఐ ఈట్ ఓన్లీ 2 times a day. బ్రేక్ఫాస్ట్ లేదు, బ్రేక్ఫాస్ట్ తినరు, లంచ్ అండ్ డిన్నర్ 12 o'clock లంచ్, 7 o'clock డిన్నర్. సేమ్ టైంలో మార్పు ఏమి ఉండదు. 95% మారకుండా చూసుకుంటాను. ఓకే. కాని పక్షాన సమ్ టైమ్స్ ఐ ట్వీక్. షూటింగ్ లో ఉన్నా కూడా వాట్ ఐ డూ ఇస్ ఐ క్యారీ ఫుడ్ ఫ్రమ్ హోమ్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను అక్కడ. 12 o'clock ఒక 5 minutes 10 minutes బ్రేక్ తీసుకొని వెళ్ళి ఫట్మన్ తినేసి వచ్చేస్తాను. వచ్చేసి ఆ లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు ఒక half an hour పడుకుంటాను. ఓకే, అంతే సీక్రెట్. 7 o'clock మళ్ళీ ప్యాకప్ అవ్వగానే ఐ క్యారీ ఫుడ్ ఫ్రమ్ హోమ్. దానికి కూడా 7 o'clock కూడా ప్లాన్ చేసుకొని ఇంటి నుంచే తెచ్చుకుంటాను. అదర్వైజ్ డు యు నో హౌ టు కుక్? ఏమేమి వండుతారు? రీసెంట్ గానే మటన్ మరగ వండాను. అడ్రస్ పెట్టు, ఐ విల్ కమ్ ఫర్ మటన్ మరగ. జస్ట్ లాస్ట్ 10-15 days కూడా అవ్వలేదు మటన్ మరగ వండాను. మరి రీసెంట్ గా హోటల్ సోహెల్ లో అనుకుంటా మటన్ మరగ తిన్నాను నేను. ఐ వాస్ లైక్ ఫ్యాన్ ఫర్ దట్. మేము మా ఇంట్లో కూడా చేస్తే ఒక half an hour లో అయిపోయింది. అంటే బాగుండే, గుడ్, బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, ఇట్ వర్క్డ్ అవుట్. సూపర్ చేస్తాను. ఐ కుక్ వెల్. వెరీ గుడ్. డీసెంట్ కుక్. పర్లేదు, చెలేగా మాకు. వన్ డే ఐల్ గో. నేను ఆ రోజు కూడా వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆయన పిలవకపోయినా ఆయన పిలవాలని ఇన్సిస్ట్ చేస్తూ. తప్పకుండా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నేను వండే రోజు పిలుస్తాను. డెఫినెట్ గా ఐల్ కమ్ డెఫినెట్. పక్కా వాల్గా వీడియోస్ ప్రేక్షకులు సాక్షిగా మధు గారు ఒక మంచి లంచ్ కి పిలుస్తారు అనమాట. యాక్చువల్లీ ఈ వీక్ పాయా ఉండాలని ఫిక్స్ అయ్యాను ఈ వీక్ లో. బట్ ఈ వీక్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తాను, నెక్స్ట్ వీక్ ఉండదు. సూపర్. అండ్ వన్ థింగ్ యూ డోంట్ లైక్ ఇన్ ఇప్పుడు దీస్ డేస్ జరుగుతున్న సిచ్యువేషన్స్ లో మీకు నచ్చని అంశం ఏమన్నా ఉందా? కమింగ్ టు పిఆర్ స్ట్రాటజీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ ప్రమోషనల్ స్టంట్స్ కావచ్చు, ఏదన్నా అలా ఏమన్నా మీకు నచ్చని అలాంటివి ఏమన్నా ఉన్నాయా? నచ్చనివి ఏం లేవు. బట్ మేబీ ఒక డిసిప్లిన్ ఇప్పుడు ఉందా? డిసిప్లిన్ అయితే బాగా మారింది. 2001 to 2026 ఓవరాల్ చేంజ్, డిసిప్లిన్ మారిపోయింది. బికాజ్ ఐ గెస్ ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి డిసిప్లిన్ మారడానికి. ఓవరాల్ గా హ్యూమన్ లైఫ్ స్టైలే మారిపోయింది. ఓకే, మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూసేజ్ వల్ల లైఫ్ స్టైల్ మారిపోయింది. అండ్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ అండ్ డే షిఫ్ట్స్ రెండు జనాల వర్కింగ్ రౌండ్ ద క్లాక్ కదా. సో లైఫ్ స్టైల్ మారిపోయింది జనాలది. స్లీపింగ్ ప్యాటర్నే మారిపోయి లేవడం అనేది లేట్ అయిపోయింది. ఇండస్ట్రీ ముందు ఎలా ఉండేదంటే, ముందు యాజ్ ఇన్ సమ్ టైమ్ అగో, జస్ట్ బిఫోర్ ద ఎక్స్ప్లోజన్ ఆఫ్ సోషల్ మీడియా, 5:36 లేచిపోయి బై 7-7:15 ఫస్ట్ షాట్ పడిపోయేది. ఇప్పుడు అలా లేదు. బికాస్ ఎవ్రీబడి ఈస్ ప్రిఫరింగ్ టు స్లీప్ లేట్. అందరూ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైనా మొబైల్ ఒక half an hour 40 minutes నైట్ టైం దానికి కెలికికుంటే పడుకోలేరు. సో అది లేట్ స్లీప్ అండ్ లేట్ వేకప్. సో అట్లా మొత్తం మారిపోయింది. మేబీ అది నా పర్సనల్ ఫీలింగ్. మార్నింగ్ 7 o'clock షార్ట్ పడితే 7 o'clock షార్ట్ పడితే ప్రొడ్యూసర్ హ్యాపీ, యాక్టర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, ప్యాకప్ కూడా టైంకి అయిపోతుంది, పని టైంకి అయిపోతుంది. అంటే అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. పొద్దున్నే యాక్టివ్ గా ఉంటారు, సూపర్ ఎనర్జీ ఉంటది. ఎర్లీ మార్నింగ్ 7 to 11, 12 అద్భుతమైన వర్క్ జరుగుతుంది. ఆ తర్వాత ఒక 2-3 hours డల్ అయిపోతుంది బాడీ. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 o'clock పికప్ అవుతుంది మళ్ళీ బాడీ. యూజువల్లీ బాడీ మెకానిజం 4-4:30 మళ్ళీ పికప్ అవుతుంది. ఆ 2 hours బాగా జరుగుతుంది. సో ఆ మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం 7 o'clock లేవాలి. ఓకే, రైట్ నో ఐ విల్ ఆస్క్ యు 2 టాప్ ట్రెండింగ్ టాపిక్స్ అడుగుతాను. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ టు సే యూ కెన్ సే. అండ్ మీరు ఇందాకే నేను సోషల్ మీడియాలో ఇన్యాక్టివ్ ఉంటానని అన్నారు. శివాజీ గారు, అనసూయ గారు, చిన్మయ్య గారి ఒక్క స్టేట్మెంట్స్ ఇది మీకు ఐడియా ఉందా? దీని గురించి ఐడియా ఉంది, విన్నారు. వాట్ యు సే అబౌట్ దట్? కొంతమంది మీరు నమ్మరు, మా ఫ్యామిలీ మొన్న January 1st వెళ్తే రిలేటివ్స్ దగ్గరికి, దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ టాపిక్. ఎవరు నిజం అంటారు చెప్పండి? వాళ్ళు దీన్ని కోటేస్తున్నారు, మీరు ఎవరు కోటేస్తారని దే ఆర్ ఇన్బిల్ట్ గా ఎవ్రీవన్ ఈస్ సేయింగ్ దట్. ఐ సే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఆయన అన్న పదజాలాలు తప్పేమో కానీ కాంటాక్స్ట్ కరెక్ట్ అంటున్నారు పెద్దవాళ్ళు, ఇంట్లో అమ్మలు, వాళ్ళు.
రిమైనింగ్ కొంతమంది హౌ కెన్ హీ సే దట్ అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది రెండు పక్కల కరెక్ట్ అనే సెన్సెస్ లో వెళ్తుంది. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అకార్డింగ్ టు యూ బీయింగ్ ఏ నో కొన్ని కమెంట్స్? లేదు, కొన్ని రోజులు జనాలు ఎంటర్టైన్ అవుతారు, కొన్ని రోజుల్లో మర్చిపోతారు, ఇంకో కొత్త టాపిక్ ఆబ్వియస్లీ అదే అనిపించింది. అంతే. కొన్ని రోజులు ఎంటర్టైన్ అవుతారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, ఆ తర్వాత కొత్త టాపిక్ ఏదో వస్తుంది, దాని వైపు వెళ్ళిపోతారు. అదే కాకపోతే ఈ మధ్య కాలంలో జరిగేది ఏంటంటే ఎవరెవరైతే ఆ టాపిక్ లో ఇన్వాల్వ్ అయ్యినారో వాళ్ళే స్ట్రెస్ అవుతారు బాగా. అందరికి దే మస్ట్ బి గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. నాకు అనిపిస్తుంది వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ, వై స్ట్రెస్ ఈచ్ అదర్ అన్న ఫీలింగ్ అంతే నాకు పర్సనలీ. వీఆర్ ఆల్ ఎవ్రీబడి, నోబడి ఎవరి శత్రువు కాదు, ఎవరి ఎనిమీ కాదు, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సేమ్ ఇండస్ట్రీ. సమ్ టైమ్స్ కొన్ని జరుగుతాయి, కొన్ని యూనో అంటే శాశ్వతం కాదు. ఇండియా అంత గ్రేటెస్ట్ నేషన్ ఓకే ఎంటైర్ వరల్డ్ లో ఉండదు, బికాస్ ఐ గాన్ అబ్రాడ్, ఐ స్టేడ్ దేర్. నాకు క్లియర్గా తెలుసు, ఐ నోటిస్డ్ the difference between staying there and staying here. ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ఎక్కడ ఉండదు. ఇండియాలో ఉన్నంత సపోర్ట్ సిస్టమ్ ఎక్కడ ఉండదు. ఇండియాలో ఉన్నంత ఈజీలీ అవైలబుల్ మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు. ఇండియాలో మనకు దొరికే సహాయం, అడగ్గానే సహాయం చేయడానికి జనాలు ఎక్కడా దొరకరు. ఎక్కడ దొరకరు. ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ యు కాంట్ బీట్ ఇండియా. రీసెంట్ గా ఇప్పుడు మా కజిన్ ఒక ఆయన జస్ట్ ఇప్పుడు కలిసి వస్తున్నాను నేను. ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఇండియాకి వచ్చాడు. అన్న ఎందుకు వచ్చావనంటే, అరే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ చాలా కాస్ట్లీ రా, కొంచెం చిన్న నెక్ పెయిన్ గా ఉంది చాలా రోజులుగా, అయితే ఎంఆర్ఐ దించమన్నారు, ఇండియాలో అయితే తక్కువ అవుతుందని వచ్చాను. ఇండియాలో తక్కువ అవ్వడం కాదు, బెస్ట్ సర్వీసెస్ కూడా ఉంటాయి. డాక్టర్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్. ఈ రోజు ఈ పలానా అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఆ రోజు మనం వెళ్ళి చూయించేసుకోవచ్చు. ఈ రోజు నాకు సివియర్ గా ఏదో ప్రాబ్లం వచ్చింది, మెడికల్ ఫెసిలిటీ కంటే గొప్ప ఫెసిలిటీ ఇంకేముంటది మనిషికి? ఎమర్జెన్సీలో అవసరం ఉన్నది మెడికల్ ఫెసిలిటీ. అదే నీకు అంత ఈజీగా అవైలబుల్ ఉన్నప్పుడు ఇండియాలో, ఒక దేశంలో, ఇంకా అంతకంటే గొప్ప ఏముంటది? ఓకే, ఫస్ట్ థింగ్ ఇది. సో ఇండియా ఇస్ అ వెరీ గ్రేట్ కంట్రీ. సెకండ్ థింగ్, ఐఎమ్ నాట్ టాకింగ్ బికాజ్ ఐఎమ్ ఎన్ ఇండియన్ ఆర్ ఎనీథింగ్. ఐఎమ్ టాకింగ్ బికాజ్ దిస్ ఇస్ అ గ్రేట్ నేషన్. ఇవి చూడాలి మనం. ఇవి చూడకుండా ప్రతి కంట్రీలో బొక్కలు ఉంటాయి, ప్రతి కంట్రీలో బొక్కలు ఉంటాయి, ప్రతి కంట్రీలో కరప్షన్ ఉంది, ప్రతి కంట్రీలో పొలిటీషియన్స్ ఆర్ కరప్టెడ్. దేర్ ఇస్ కరప్షన్ ఎవ్రీవేర్. వేర్ దేర్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్ లివింగ్, దేర్ విల్ బి అ కరప్షన్. ఓకే, అది అలా బ్రతకకూడదని చెప్పేదే సనాతన ధర్మం. ఎగ్జాక్ట్లీ, ధర్మమే అన్నిటికంటే గొప్పదని చెప్పేదే సనాతన. ఎండ్ ఆఫ్ ద డే అదేమంటారు, యాపిల్ కనిపెట్టిన ఆయన, ఫేస్బుక్ కనిపెట్టిన ఆయన, పెద్ద పెద్ద స్పోర్ట్స్ మెన్ అందరు వచ్చి కాశీకి వచ్చి శివయ్యను మొక్కెళ్తున్నారు. ఓకే, పార్టిసిపేట్ చేస్తున్నారు. దట్ ఈస్ బికాస్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ లైఫ్ యూ షుడ్ బి పీస్ఫుల్. ఎగ్జాక్ట్లీ, పీస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఏమంటారు గిఫ్ట్ దట్ ఎనీబడి కెన్ గివ్ టు దెమ్సెల్ఫ్. అది కావాలంటే ఇండియాకి రావాలి. అవును, మనశ్శాంతిగా ఉండాలన్నా, నచ్చింది స్వేచ్ఛగా చెయ్యాలన్నా ఇండియానే, 10 మంది సపోర్ట్ దొరకాలన్నా ఇండియానే. ఇండియా ఇంకో గొప్ప బేస్ ఏంటిదంటే, ఇండియాలో మన కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాం. ఎగ్జాక్ట్లీ, ట్రూ, బాగా నమ్ముతాం కర్మ సిద్ధాంతాన్ని. ఓకే, వాడికి అంతేరా, వాడికి అంతే అంటే అది దట్ ఇస్ కర్మకాడిపోతాడు అని అంటారు. ఇప్పుడు ఏదన్నా పాపం ఎవడన్నా జీవితంలో పైకి రాలేకపోయినా అన్ని మనం దెప్పిపోటీ పాపం వాడు ట్రై చేశాడు, వాడికి అవ్వలేదు, వాడి జాతకంలో అంతే రాసి పెట్టుంది అంటారు. అది అనడం వల్ల ఏమవుతుందంటే ఈడు హ్యాపీగా ఉంటాడు, ఆండి హ్యాపీగా ఉండనిస్తాడు. ఇప్పుడు బాగా చెప్పారు, నాకు ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. మీరు ఎంత నమ్ముతారు నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ? హౌ మచ్ యూ బిలీవ్? మూఢనమ్మకాలు నమ్మను. నల్లపిల్లి ఎదురొస్తే వెళ్ళరా, తుమ్మితే లేగరా? తుమ్మితే లేకపోవడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందిగా. ఓకే, యు బిలీవ్ ఇన్ సైన్స్ అంటారు ఒక పక్కన. నో, ఏదన్నా ఒక మనోళ్ళు పెద్దోళ్ళు ఏదన్నా చెప్తే దాని ఇంకా ఏదో రీజన్ ఉందిరా అని దాన్ని కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఓకే, వ్యాలిడ్ అనిపిస్తే ఫాలో చేస్తాను. సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ హోప్ నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టేసి అట్లా ఇట్లా చేయలేదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్సల్యూట్లీ ఇబ్బంది. యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ? ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ది ఇంటర్వ్యూ. ఓకే, ఇంకొక మంచి హిట్ అందిన తర్వాత మరొక ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు కూడా డిఫరెంట్ గా చేద్దాం ఏదన్నా. మీరు మీలోనే ఒక మంచి కుక్ ఉన్నారు కాబట్టి ఒక వంటల ప్రోగ్రామ్ ఒకటి ట్రై చేద్దాము. తప్పకుండా. ఐ విష్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ యువర్ కెరియర్. ఇంకా మంచి యాక్ట్స్ తోటి, మంచి క్యారెక్టర్స్ తోటి మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి Volga Videos. This is your Hema Malini signing off. Bye. Congratulations to Volga Videos, 18 million subscribers.